హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? పద్మసింహ వ్లాగ్ అండి. మేము బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వచ్చేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్ నేను ఎలా చేస్తానో చూడండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ ముందుగా వాష్ చేసుకొని పైన పీల్ అంతా తీసేయాలండి. తీసిన తర్వాత టమాటాలు, ఆనియన్స్, కాకరకాయలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు వచ్చేసి రౌండ్ షేప్లో కట్ చేసుకొని లోపల ఉండే విత్తనాలు తీసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టి ప్రిపేర్ చేసుకొని ముందుగా పెట్టేసుకోవాలండి. అలాగే కాకరకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే చేదు వస్తుంది. డీప్ ఫ్రై చేస్తే చేదు రాదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అవును ఫ్రెండ్స్, నిజంగానే ఒకసారి ట్రై చేయండి. ఆ కాకరకాయ ఆయిల్లో ఇలా ఫ్రై చేసామంటే చేదు చాలా తగ్గిపోతుంది. చింతపండు వేసి ఏదేదో చేస్తారు, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత పల్లీలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై. కాకరకాయ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసింటాం కదా. ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా ఫ్రెండ్స్, అందుకని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, టమాటాలు వేసి మంచిగా మగ్గించాలండి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేయాలి, అంతే ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి, వెల్లుల్లి కొబ్బరి పౌడరు వేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బస్ అలానే కొంతసేపు మగ్గించిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే. నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు చపాతీలే కానీ రైస్లే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సుష్మా సిస్టర్, నిక్కీ సిస్టర్. అలానే నా ఛానల్ ఫాలో అయిన సబ్స్క్రైబ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైవ్ కూడా వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ మళ్ళీ వేసాను లైట్గా, అంతే. తక్కువైంది అనిపించి వేసా, అంతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ ఇవ్వచ్చు కదా. లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎందుకు ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా. మా ఫ్యామిలీ మెంబర్సే చూడండి, చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేశారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? మన ఫ్యామిలీ మెంబర్సే ఇలా చేస్తే బయట వాళ్ళు కూడా సేమ్ అలాగే చేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, చెప్పండి మీరన్నా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బాయ్.